2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అయితే కుజుడు మేషంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, గురువు ద్వితీయంలో ఉన్నాడు, రవి శుక్రుడు తృతీయంలో ఉన్నారు, చతుర్థంలో బుధుడు ఉన్నాడు, కేతు 6 ఉన్నాడు, శని 11 ఉన్నాడు, రాహువు 12 ఉన్నాడు. అయితే ఉన్న గ్రహాల్లో గురువు, శుక్రుడు, రవి, కేతువు, శని. గురువు, శుక్రుడు, రవి, శని, కేతువు అంటే 5 గ్రహాలు మాత్రం బాగున్నాయి. ఈ 5 గ్రహాల వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? గురువు ద్వితీయంలో ఉంటే ధనాధిపతి, ధనాన్ని రక్షించేటువంటి వాడు. తర్వాత రవి శుక్రులు తృతీయంలో ఉన్నారు. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. అంటే శుక్రుడి వల్ల వివాహం కావాలన్నా, భోగస్థానం, భాగ్యం, ఐశ్వర్యం అన్నిటికీ కూడా అటువంటి శుక్రుడు ఉపయోగపడతాడు. రవి ప్రకాశవంతం. మనం ఎక్కడున్నా సరే, ఏది చేసినా సరే మన దాంట్లో మంచి కీర్తి, మనం చేసేటువంటి వృత్తిరీత్యా మనకుంటే విలువలను రక్షించేవాడు రవి. రవి లేకపోతే, రవి బాగుండకపోతే ఎన్ని గ్రహాలు బాగున్నా కూడా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి గురువు, శుక్రుడు, రవి. కేతువు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. తర్వాత ఏకాదశంలో శని ఉన్నాడు. ఈ ఏకాదశంలో ఉన్న శని వల్ల ఆల్రౌండర్, మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అదే బాగుండకపోతే అన్ని రకాలుగా నష్టపెడతాడు. తిరిగి చూసేటప్పటికల్లా ఒకరి ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాం, ఇదేమిటిని ఆలోచించాడు ఇంకో రకం, అది ఆలోచించాడు ఇంకో రకం. అసలు మనిషిని ఎందుకు పనికి రాకుండా చేస్తాడు బాగుండనప్పుడు. బాగున్నప్పుడు ఎంతో ఉన్నతాన్ని తీసుకెళ్తాడు. ఈ మేషరాశికి శని ఏకాదశంలో ఉంటారు, చాలా విశేషం. గురువు ద్వితీయంలో ఉంటాం, అంతకంటే విశేషం. 3ంట శుక్ర రవులు ఉంటాం, ఇంకా విశేషం. 6ంట కేతువు ఉంటాం. మరి ఎటువంటి ఇదంటే కేతువు వల్ల మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. కేతువు వల్ల జీవితంలో ఎప్పుడూ మనం చేయలేని మంచి పని చేయిస్తాడు. మరి అంత మంచి వ్యక్తి ఎవరు లేడన్నంత గొప్పతనాన్ని ఇస్తాడు. అది చాలా విశేషమైంది. తర్వాత బాగుండని గ్రహాలు రవి, కుజుడు, రాహువు, తర్వాత బుధుడు. ఈ 3 గ్రహాలు మాత్రం బాగాలేవు. రాహు వల్ల ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. బుధుడు వల్ల వ్యాపారంలో నష్టం వస్తుంది. మిగతా అన్నీ ఏమిటాయంటే గురువు వల్ల విద్య, ఉద్యోగం, వివాహం, తర్వాత రవి వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశీయానం, తర్వాత కేతు వల్ల మంచి జ్ఞానం కలగటం. ఇంతకుముందు మీరేదన్నా సాధించాలి అనుకున్నది ఎక్కడి నుంచి ఏదైనా బ్రేకు పడి అసలు కాకుండా ఉన్నది ఖచ్చితంగా ఇప్పుడు పని అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, చదువులో మంచి ర్యాంక్ వస్తుంది. మరి వివాహం కావాలంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. శని ఒక్కడే బయట ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ పడి ఉండటం చేత వివాహం అవుతుంది. కానీ వివాహం చేసుకునేప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వివాహం చేసుకోవాలి. 2024 జూలై నెల 2 నుండి 8 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఏకాదశిలో ఉన్నాడు. ఆ ఏకాదశిలో అసలు సింహరాశిలో పుట్టడం, సింహలగ్నంలో పుట్టడమే చాలా విశేషం. ఈ సింహరాశి వాళ్ళకి ఏకాదశిలో రవి ఉండటం మరీ విశేషం. అందులో శుక్రుడు కూడా ఏకాదశిలో ఉన్నాడు, ఇంకా విశేషం. మరి ఈ రాశి వాళ్ళకి శుక్ర రవులు తప్పితే మిగతా గ్రహాలు ఎవరు కూడా బాగాలేదు. అయినా ఈ రవి ఏకాదశిలో ఉంటే అసలు చెప్పాలంటే సూర్య భగవానుడు నవగ్రహాలు అన్ని గ్రహాల్లోకి కూడా సూర్య భగవానుడు ప్రధానమైనటువంటి గ్రహం. అందువల్ల సూర్యరాశికి సంబంధించిన సింహరాశిలో కానీ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ
మంచి ప్రతాపవంతులు, మంచి సమర్థులు అయి ఉంటారు. అది కాక ఈ రాశికి ఏకాదశంలో రవి ఉంటాం, ఏకాదశంలో శుక్రుడు ఉండటం చాలా విశేషమైన మంచి ఫలితాన్ని మీ జీవితంలో ఎప్పుడూ కానటువంటి మంచి ఫలితాన్ని పొందడానికి బాగా అవకాశం కనబడుతున్నది. కానీ ఈ 2 గ్రహాలే కానీ 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రవి, రాహువు, కుజుడు, గురువు, కేతువు, ఇన్ని గ్రహాలు బాగాలేవు. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్ని గ్రహాలు బాగుండకపోయినా కూడా 2 గ్రహాల వల్ల మంచి జరిగే లక్షణం ఉంది. కాబట్టి ఈ 6 గ్రహాలకి పూజ అంటే జపం కానీ, హోమం కానీ, ఈ గ్రహాలకు సంబంధించిన దానాలు కానీ చేయండి. అట్లా చేయలేని పక్షంలో ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణం చేయండి. ఈ 9 గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి, ప్రదక్షిణం చేయండి. మీ జీవితంలో ఎప్పుడూ సాధించలేనిది, ఎప్పటి నుంచో సాధించాలి అనుకున్నది ఆగినటువంటిది ఖచ్చితంగా మీ పని అవుతుంది. 2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8 వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అయితే ఆ బుధుడు ఏకాదశంలో ఉన్నాడు. ఇందాక సింహరాశికి రవి ఏకాదశంలో ఉన్నాడు. చూడండి, సింహరాశి అధిపతి అయిన రవి సింహరాశికి ఏకాదశంలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కన్యారాశికి బుధుడు ఏకాదశంలో ఉన్నాడు. చాలా బలంగా ఉంది ఈ కన్యారాశికి. తర్వాత కన్యారాశికి రవి, శుక్రుడు కూడా దశమంలో ఉన్నారు. దశమంలో ఏకాదశంలో బుధుడు ఉన్నాడు. గురువు 9వ లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. శని 6వ ఉన్నాడు. సరిగ్గా చెప్పాలంటే ఈ కన్యారాశికి పగ్గాలు లేవుట. వీళ్ళకి ఎదురు లేనటువంటిది. ఎందుకంటే ఒక పంచకళ్యాణి గుర్రం అంటారు. ఆ పంచకళ్యాణి గుర్రాన్ని ఎక్కి దాన్ని నడపటం అంటే మాటలు కాదుట. తెల్లగా ఉంటుంది పంచకళ్యాణి గుర్రం అంటారు. అది 4 కాళ్ళ మీద కాదు, 2 కాళ్ళ మీద కూడా ఎగిరి దూకి పరిగెత్తుందట. ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీద దూకి పరిగెత్తుంది. అటువంటి బలవత్తరమైనటువంటి కన్యారాశిగా కనపడుతుంది. ఈ కన్యారాశిలో కేతువు, రాహువు ఇద్దరు బాగాలేరు తప్పితే శని, గురువు, శుక్రుడు, రవి, బుధుడు బాగున్నారు. అయితే కేతువు లగ్నంలో సప్తమంలో రాహువు ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే భార్యాభర్తలకు మాత్రం ప్రతికూలత బాగా కనబడుతుంది. ఈ భార్యాభర్తల ప్రతికూలత లేకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎవరు తొందరపడ్డా రెండో వాళ్ళు తొందరపడకూడదు. ఎక్కడ ఎటువంటి సమస్యనైనా ప్రశాంతంగా మీరు తీర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. సప్తమంలో రాహువు, లగ్నంలో కేతువు ఉంటే భార్యాభర్తల్లో పెద్ద పెడసరపు కూడా వస్తుంది. విడిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్త వహించండి. మీ జీవితానికి సమస్య అంటూ రాదు. పైన ఏకాదశిలో బుధునించడం చేత వ్యాపారస్తులకి మంచి వ్యాపారం సాగుతుంది. శుక్ర, రవులిద్దరు కూడా దశమంలో ఉండటం చేత వివాహం చేసుకుంటానికి కానీ మరి ఏ పనికైనా సరే మంచి లక్షణాలు ఉన్నాయి. గురువు నవమంలో 9వ లక్ష్మీ స్థానంలో ఉండటం చేత చదువుకునే విద్యార్థులకు కానీ, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ మరి రవి వల్ల ఉద్యోగంలో మంచి ప్రమోషను, మా జీవితంలో చూడలేనటువంటి ప్రమోషన్ని చూసామని చెప్పాలి మీరు. అటువంటి లక్షణం కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. శని, గురువు, శుక్రుడు, రవి, బుధుడు, మరి ఈ 4 గ్రహాలు చాలా బలంగా ఉండటం చేత వీళ్ళకి ఎదురంటూ లేదు. అయితే రాహువు, కుజుడు, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. ఈ రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు, కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వటమే కాక ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం చూపించుకోండి. ఇటువంటి మంచి సమయంలో జీవితంలో ఎప్పుడు కూడా రాదు. అటువంటి టైం వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. మంచి అన్నంలోకి మంచి కూర కావాలట. ఒట్టి అన్నం తినమంటే ఎట్లా తింటామండి? అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్, అట్లా లేకపోతే మరి పుట్టిన తారీఖు అది లేకపోతే సాముద్రికం ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకుంటే ఈ కన్యారాశి వాళ్ళు చాలా ఉన్నత స్థానంలో ఇక జీవితంలో ఎదురు లేనటువంటి స్థాయికి వెళ్ళటానికి బాగుంది. 2024 జూలై నెల
2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు. ఈ ధనస్సు రాశికి శని, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. 5 గ్రహాలు మాత్రం బాగాలేరు. ఈ ధనస్సు రాశికి మరి శని తృతీయంలో కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అందులో వక్రించిన శని వల్ల కూడా చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. అర్ధాష్టమంలో రాహువు ఉన్నాడు. ఈ రాహువు వల్ల కూడా చాలా ఇబ్బందులు. కుజుడు బాగా లేడు. మరి రాహువు, కుజుడు, రవి, కేతువు ఈ గ్రహాలు మొత్తం కూడా 4 గ్రహాలు పూర్తిగా పాపగ్రహాలు. పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే దుర్మార్గుడిని మనల్ని కదిలించకపోయినా, మనం ఏమి అనుకోకపోయినా నువ్వేందో అన్నావేంట్రా అని పట్టు కొడతాడు. వాడి స్వభావం అట్లాంటిది. ఏమి మాట్లాడేదయా నిన్నేమలే తిరుగుతూపోతున్నావు అంటాడు. అటువంటి స్వభావం పాపగ్రహాలకు ఉంటుంది. శుభగ్రహాలు బాగుండకపోయినా అపకారం చేయకపోవచ్చు, కానీ ఉపకారం చేయకపోవచ్చు కానీ అపకారం చేయవు. అయితే శని మాత్రం 3 చాలా బలంగా ఉన్నాడు. బుధ, శుక్రుడు బాగున్నారు. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. శుక్రుడు వల్ల మరి ఇంటికి సంబంధించినవన్నీ కూడా ఉపయోగపడతాయి. పెళ్లి కావడానికి అవకాశం ఉంది. శని వల్ల ఇనుముకి సంబంధించిన ఏవైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు కానీ, మరి బండ్లు అంటే బండ్లు మరి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇంకా దేనికి సంబంధించినైనా సరే, అంటే కదిలి వెళ్ళేటువంటి వాహనాలు ఏవైనా సరే కొనుక్కుంటానికి మంచి లాభదాయకంగా ఉంటుంది. అయితే ఉన్న వాటిల్లో మనకు 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. ఈ 3 గ్రహాలు బాగున్నట్లుగా మనకు ఉపయోగపడాలంటే శని బాగుండటం చాలా కష్టం. శని వక్రించిన శని కూడా చాలా బాగున్నాడు. తర్వాత బుధ, శుక్రుడు బాగున్నారు. కాబట్టి మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది.